అది 2025 మార్చి 26వ తేదీ. కొలంబియాలోని బుగా పట్టణంలో ఆకాశం నుంచి భూమిపైకి ఒక రహస్య వస్తువు నేలపై పడిందిట. చూడ్డానికి గోళాకారంలో ఉన్న ఒక ఫుట్బాల్ మాదిరిగా ఉంది. ఏ లోహమో తెలియదు కానీ సిల్వర్ మాదిరిగా ఉంటుంది. దానిపై అంతుపట్టని చిహ్నాలు, రకరకాల అక్షరాలు ఉన్నాయి. గమ్మత్ ఏంటంటే ఇలాంటి గోళాలు గతంలోనూ ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలలో కనిపించినట్లుగా వార్తలొచ్చాయి. అవి యుఎఫ్ఓలని కాదు కానీ గ్రహాంతరవాసులు ప్రయోగించిన పరికరాలు లేదా డ్రోన్ల లాంటివి అని జనం చెప్పుకున్నారు. ఇక పాయింట్ లోకి వద్దాం. అలాంటి ఒక గోళం కొలంబియాలోని బుగా పట్టణంలో దర్శనమిచ్చింది. నిజానికి అలాంటి ఒక వస్తువు గాలిలో స్వేచ్ఛగా తేలుతూ అటు ఇటు కదలాడుతుండడం బుగా స్థానికులకు ఆశ్చర్యం కలిగించింది. అందరి వద్ద అత్యాధునిక మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి వందల వీడియోలు తీయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగిపోయింది. అది కదులుతున్న తీరును చూస్తున్న జనం ఒక్కసారిగా నిర్ఘాంతపోయే ఘటన జరిగింది. పట్టణం సమీపంలోని పొలాల మీద నుంచి వెళ్తున్న హై టెన్షన్ విద్యుత్ లైన్లకు దగ్గరగా వెళ్లడంతోనే మెరుపు కనిపించింది. ఆ వెంటనే అది అక్కడే కూలిపోయింది. దాంతో అక్కడ ఒక రైతు మారియో అనే యువతి వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆకాశం నుంచి నేలకు దిగిన ఆ వింత ఆకారాన్ని చూసి వారికి ఏం చేయాలో అర్థం కాలేదట. అది పడిన చోట గడ్డి కాలిపోయినట్లుగా కనిపించింది. కొన్ని నెలలుగా అక్కడ నేల నిర్జీవంగా మారిపోయింది. దాన్ని పట్టుకొని స్థానిక అధికారులకు అప్పగించారు. నిజానికి దానిని ముట్టుకోవడానికి కూడా ఎవరూ సాహసించరు. కానీ ఈ రైతులు మాత్రం నిర్భయంగా దానిని పట్టుకున్నారు. పొట్టకు ఆనించుకొని అక్కడి నుంచి తరలించారు. అప్పటికే దాని గురించి తెలిసిన వారంతా ఆసక్తిగా గమనించారు. ఎందుకంటే అది అప్పటిదాకా ఏకంగా ఎటు పడితే అటు నిశ్శబ్దంగా వేగంగా కదిలింది. ఏదైనా వస్తువు గాలిలోకి ఎగరాలంటే మనకు తెలిసి దానికి ఖచ్చితంగా రెక్కలు లేదా చక్రాలు ఉండాలి. అవి తిరగడం, వాటి కదలికల ద్వారానే ఏ వస్తువుకైనా కదలిక ఏర్పడుతూ ఉంటుంది కదా. లేదంటే రాకెట్ లాగా మంటలైనా విరజిమ్ముతూ ఉండాలి. అలాంటిదేమీ లేకుండానే ఈ విచిత్ర వస్తువు గాలిలో ప్రయాణించింది. ఏ శబ్దం లేకుండా అసాధారణంగా కదిలింది. ఇంకా చాలా విచిత్రాలు చేసింది. అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే అది శాస్త్రవేత్తల చేతికి కూడా చేరిపోయింది. వారి ప్రాథమిక పరిశీలనలో అనేక విచిత్రాలు కనిపించాయి. వారి అభిప్రాయం మేరకు రహస్య గోళంపై రూన్స్, మేఘం, అదేవిధంగా మెసోపోటేమియన్ లిపులను పోలినటువంటి పురాతన చిహ్నాలు కూడా ఉన్నాయట. వాటిని ఏఐ సహాయంతో విశ్లేషించబడినప్పుడు స్పృహకు సంబంధించిన తాత్విక సందేశాన్ని వ్యక్తం చేస్తున్నట్లు గుర్తించారు. అంతరిక్షం, భూగోళం గురించి అనేక విషయాలు మనకి తెలిసినప్పటికీ ఇంకా అంతుపట్టని రహస్యాలు ఇంకెన్నో ఉన్నాయట. అప్పుడప్పుడు ఎదురయ్యే ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో ఎంతో అడ్వాన్స్డ్ అని భావిస్తున్న గ్రహాంతరవాసులు మన భూమిని ఇదివరకే సందర్శించారా అన్న అనుమానాలు కలిగేలా చేస్తున్నాయి. ఇందుకు అప్పుడప్పుడు కనిపించే యుఎఫ్ఓలు ఇలాంటి వింత వస్తువులు ఉదాహరణగా గ్రహాంతవాసులున్నారని గాఢంగా నమ్మే యుఫాలజిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇతర గ్రహాలపై ఏలియన్స్ ఉన్నారా లేదా అన్న చర్చ దశాబ్దాల నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై శాస్త్రవేత్తల్లోనూ భేదాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. అంతుపట్టని అంశాలు సైన్స్ ఛేదించిందని, సైంటిఫిక్ మిస్టరీలని ఏలియన్స్ పనే అని కూడా కొందరు అంటూ ఉంటారు. అటువంటి క్యూరియాసిటీని పెంచేదిగా బుగా మిస్టరీ స్పియర్ వచ్చి నిలిచింది. ఈ గోళం ముఖ్యంగా ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఎక్కువగా వైరల్ అయింది. జైమ్ మార్సన్ అనే ఒక ప్రముఖ మెక్సికన్ యుఎఫాలజిస్ట్ తన ఎక్స్ అకౌంట్ లో ఈ రహస్య గోళం గురించి వివరించాడు. దాని అసాధారణ లక్షణాలను చూసిన శాస్త్రవేత్తలు ఇవి కేవలం ఊహాగానాలని చెప్పారు. అయినప్పటికీ అది ఏలియన్లకు సంబంధించిన చర్యగా వార్తలు వైరల్ అవుతుండడంతో కొందరు సైంటిస్టులు ఆకాశం నుంచి కొలంబియాలోని బుగాలో దిగిన రహస్య గోళాన్ని ఎక్స్రే సాంకేతికతతో విశ్లేషించారు. కాగా ఇది 3 లోహపు వంటి పొరలతో మరో 18 చిన్న చిన్న గోళాలతో కూడుకుని ఉన్నట్లుగా గుర్తించారు. మధ్యలో ఒక సెంట్రల్ చిప్ కూడా కనిపించిందని రేడియాలజిస్టులు చెబుతున్నారు. దానిని ఎక్కడా వెల్డింగ్ జాయింట్లు లేకుండా 9 అంగుళాల సైజులో ఉండగా దీని నిర్మాణం చూస్తే అది మానవ నిర్మితం కాదంటున్నారు. కొందరు పరిశోధకులు ఇదొక కళాఖండం కావచ్చని ఊహించినప్పటికీ దాని ప్రత్యేక నిర్మాణం, రహస్యమైన మూలాలు శాస్త్రవేత్తలను, ప్రజలను ఆకర్షిస్తున్నాయి. అయితే చాలా మంది అది ఖచ్చితంగా గ్రహాంతరవాసుల పనే అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరికొందరేమో మానవాళికి గ్రహాంతరవాసులు పంపిన సందేశం అని నమ్ముతున్నారు. సంవత్సరం క్రితం సంచలనం రేపిన పెరూ ఏలియన్ మమ్మీస్ కు సంబంధించి కూడా ఇలాగే ప్రచారం జరిగింది. 1000 సంవత్సరాలకు పూర్వంవి అని చెబుతున్న చిన్న సైజు మనుషులకు ఉన్నట్టు 2 అస్థిపంజరాలు సంచలనం సృష్టించాయి. గ్రహాంతరవాసుల రహస్యం వీడిపోయినట్లేనని యుఎఫాలజిస్టులు తెలిపారు. వీటిని ఎవరో కార్డ్బోర్డ్ బాక్స్ లో పెట్టి లిమాలోని డిహెచ్ఎల్ ఎయిర్పోర్ట్ ఆఫీసుకు పంపించారు. ఆ పంపిన వారెవరో తెలియదు కానీ ప్రపంచ వ్యాప్తంగా వీటి గురించి డిబేట్ కూడా జరిగింది. ఈ ఘటనపై మెక్సికోలో కాంగ్రెస్ హీరింగ్ విచారణ కూడా జరిగింది. అయితే ఫ్యాక్ట్ చెకింగ్ లో మనుషులు తయారు చేసిన బొమ్మలుగా తేలింది. జంతువుల ఎముకలను మోడర్న్ సింథటిక్ జిగురుతో అతికించి ఎంతో న్యాచురల్ గా ఉన్నట్లుగా తయారు చేశారు. ఇప్పుడు ఇది కూడా అలాంటి హుక్స్ అయి ఉంటుందా అన్న కోణంలోనూ
పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ స్పియర్ గోళం కొలంబియా సైంటిస్టుల చేతిలో ఉంది. బుగా మెటాలిక్ స్పియర్ కు మన దేశపు సంస్కృతం లింక్ కూడా బయటకు వచ్చింది. వైరల్ వీడియోలు ఉన్నట్లు సంస్కృతంలో చాటింగ్ చేస్తుంటే అది రెస్పాండ్ అవుతున్నట్లుగా చూపించారు. కొంతమంది దాని ముందు నిలబడి సంస్కృతంలో వైదిక మంత్రాలు చదువుతున్నప్పుడు కూడా దాని నుంచి వస్తున్న వైబ్రేషన్స్ లో మార్పులు రికార్డ్ అవ్వడం చూపించారు. పైగా ఆ సమయంలో దాని బరువులో కూడా మార్పులు కనిపించినట్లుగా నోటీస్ చేశారు. ఇలాంటి మరెన్నో వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది బుగా పట్టణంపై తిరుగుతూ కింద పడిపోయి దొరకగానే వెంటనే పరిశోధకుల వద్దకు చేర్చారు. మెక్సికోలోని ప్రెస్టీజియస్ నేషనల్ అటానమస్ యూనివర్సిటీలో ప్రస్తుతం దానిపై పరిశోధన కూడా జరుగుతోంది. ఈ గోళం పడిన చోట ఇప్పటికీ మళ్ళీ గడ్డి కూడా మొలవడం లేదు. అలాగనే దాని నుంచి రేడియేషన్స్ వస్తుందా అంటే అది లేదంటున్నారు శాస్త్రవేత్తలు. మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇది తన బరువును అవసరమైన మేరకు తగ్గించుకోవడం చేస్తోంది. ఒకసారి 16 పౌండ్లున్న గోళం వెంటనే 20-22 పౌండ్లకు మారుతోంది. బహుశా భూమి గురుత్వాకర్షణ శక్తిని తనకు అనుగుణంగా మార్చుకుంటుందా అని అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎగరాల్సిన సమయంలో దాని బరువును పూర్తిగా తగ్గించుకుంటుందని చెబుతున్నారు. అయితే ఈ ఊహాగానాలను మరికొందరు కొట్టిపడేస్తున్నారు. ఎవరో ఈ కళాఖండాన్ని అద్భుతంగా రూపొందించారని దాని గురించిన కట్టుకథలపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం కూడా జరుగుతుందని అంటున్నారు. ఫిజిక్స్ సూత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే ఈ కథలు జనంలోకి బాగా వెళ్తున్నాయి. అయితే ఈ కట్టుకథలు నిజమైతే మాత్రం మానవాళి ప్రయాణ మాధ్యమం పూర్తిగా మారిపోవడం ఖాయమని యూఎఫాలజిస్టులు నమ్ముతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 300కు పైగా ప్రచారం అవుతుంటాయని అంచనాలు కూడా ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఫ్యాక్ట్ చెక్ లో తేలిపోతుంటాయి. దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ యూఎఫ్ఓ కథలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వాటికి సంబంధించిన సినిమాలు బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కూడా సాధిస్తుంటాయి. అందుకే వీటికి కూడా ఒక రోజును కేటాయించారు యూఎఫాలజిస్టులు. 1947లో రాస్వెల్ సంఘటనలో ఒక ఫ్లయింగ్ డిస్క్ కూలిన నేపథ్యంలో జూన్ 2ను యూఎఫ్ఓ డేగా జరుపుకుంటున్నారు. ఆ రోజు అది యూఎఫ్ఓ కాదని వెదర్ బెలూన్ అని ప్రభుత్వం ప్రకటించినా ఎవరూ నమ్మలేదు. దాంతో అమెరికా ప్రభుత్వం గ్రహాంతవాసుల విషయం దాచిపెడుతుందని, రాస్వెల్ ఘటనలో దొరికిన గ్రహాంతవాసుల నుంచి రహస్యాలను సేకరిస్తుందని నమ్ముతున్నారు. అమెరికా 50 ఏళ్లకు పూర్వమే చంద్రుడిపైకి మానవ సహిత రాకెట్ ప్రయోగాలు జరిపింది. అయితే అపోలో 11 నుంచి అపోలో 17 వరకు ఈ ప్రయోగాలు జరిగాయి. చివరి ప్రయోగంలో అక్కడ 2000 సంవత్సరాలకు పూర్వందని చెబుతున్నటువంటి స్పేస్ క్రాఫ్ట్ దొరికిందని, అందులో ఒక మహిళా గ్రహాంతరవాసి మృతదేహం దొరికిందని, దానిని భూమికి తీసుకువచ్చారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ పరిశోధనలు అమెరికా నెవేడాలోని ఏరియా 51లోనే జరుగుతున్నాయని నమ్ముతున్నారు.